వెల్కమ్ టు అన్వీస్. కోహ్లీ ఫామ్ లో లేడు, కోహ్లీ పని అయిపోయింది అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ రోజు మ్యాచ్ తో తను సెంచరీ కొట్టి అసలు కోహ్లీ అందరికీ సమాధానం చెప్పాడు. పాకిస్తాన్ ఆట అంటే ఫామ్ తో సంబంధం లేదు అని చెప్పి. సో మొత్తానికి అయితే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు నిజం చెప్పాలి అంటే ఈ రోజు మ్యాచ్ మనం టు బి ఫ్రాంక్ మాట్లాడుకోవాలంటే ఈ రోజు మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నంత ఎప్పుడు అంత ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ కానీ ఏమవుతుందని ఉత్కంఠ కానీ అలాంటిది ఏం లేదు. వారు వన్ సైడ్ అయిపోయింది అని చెప్పాలి. నిజంగా చెప్పాలంటే మొత్తానికి వాళ్ళు ఎప్పుడైతే 241 రన్స్ చేస్తారో అప్పుడే ఇండియా గెలిచేస్తుంది అనేది అందరికీ వచ్చేసింది ధీమా. ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళు ఏంటంటే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు కదా. సో బౌలింగ్ ఎంచుకున్నప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్పారు, అక్కడున్న నిపుణులు కానీ ఎవరైనా సరే పిచ్ బ్యాటింగ్ కి అనుకూలమైన పిచ్ కాదు. పాకిస్తాన్ 241 రన్స్ చేసినప్పటికీ కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు అయితే బాగా చేశారు. 250 దాటితే చాలా కష్టం అవుతుంది పిచ్ అన్నారు. కానీ మన ఇండియన్స్ ఆడుతున్నప్పుడు చూస్తుంటే పిచ్ గురించి డిస్కషన్స్ రాలేదు, పిచ్ ఇలా ఉంది అనలేదు, పిచ్ అలా ఉంది అనేది ఏమీ లేదు. వీళ్ళు ఆడుతూనే పోయారు. మన బ్యాటింగ్ స్టార్ట్ అయ్యేసరికి ఎవరు రోహిత్ శర్మ ఇంకా సుమన్ గిల్ వచ్చారు కదా. సో వాళ్ళు ఏంటి, రోహిత్ శర్మ కొంచెం ఫాస్ట్ గా ఒక 50 రన్స్ 100 రన్స్ చేసేసిన తర్వాత మిగతా వాళ్ళకి ప్రెజర్ తగ్గిపోతుంది కదా అన్నట్టుగా ఫాస్ట్ గా కొడదామని చూశారు. సో అందులో 31 రన్స్ 31 రన్స్ ఓవరాల్ గా జరుగుతుంది. దాని లోపే రోహిత్ శర్మ అవుట్ అయిపోయాడు. దీని తర్వాత అబ్బా అనుకున్నాము, బట్ సుమన్ గిల్ కోహ్లీ వచ్చాడు. అప్పుడు కోహ్లీ కూడా బాగా ఆడితే బాను అని అనుకున్నారు. ఎందుకంటే కోహ్లీ ఫామ్ లో పోయాడు. కోహ్లీ ఇంకా ఆట అయిపోయింది, ఇంకా ఆట తీరు. ఇంక ఎంత అనుకున్నా సరే, ఎప్పటి నుంచి చూసినా సరే కోహ్లీ ఇంక ఫామ్ లోకి రావట్లేదు. ఆ అగ్రెసివ్నెస్, ఆ ఊపు, కోహ్లీ గ్రౌండ్ లో ఉంటే వచ్చే జోషు అవన్నీ పోయాయి అనుకున్న టైంకి ఈ ఆట మాత్రం కోహ్లీకి ఊపు అందించింది. ఇంకా ఇంగ్లాండ్ తో మన లాస్ట్ టైం ఇంగ్లాండ్ సిరీస్ అయింది కదా. ఇంగ్లాండ్ సిరీస్ లో లాస్ట్ మ్యాచ్ లో 50 చేశాడు. తర్వాత మళ్ళీ బంగ్లాదేశ్ వచ్చేసరికి 22 రన్స్ చేసి మళ్ళీ అవుట్ అయిపోయాడు. సో ఇవి చూసిన తర్వాత ఇంగ్లాండ్ తో ఆడిన మ్యాచ్ కూడా ఏదో 50 చేశాడు. లేదు, కోహ్లీ ఫామ్ లో పోయాడు. కానీ పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే కోహ్లీకి ఎక్కలేని ఉత్సాహం వచ్చేస్తుంది. ఆ ఉత్సాహంతో ఎలా ఆడతాడు, కోహ్లీ ఇందులో బాగా ఆడితే బాగుండు అనుకున్న ఆడియన్స్ చాలా ఎక్కువ. నిజం చెప్పాలంటే అక్కడికి వచ్చిన ఆడియన్స్ చాలా మంది కోహ్లీ ఆట చూడడానికి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉండుంటారు నాకు తెలిసి. నిజంగా అలాంటి ఆడియన్స్ కోసం కోహ్లీ ఫామ్ లో లేడు, కోహ్లీ ఫామ్ పోయింది అన్న వాళ్ళందరి కోసం కోహ్లీ ఈ ఆట ఆడాడు అనిపించింది. నిజంగా ఒరిజినల్ గా చెప్పాలంటే ఒరిజినల్ కోహ్లీ అంత ఫామ్ అంటే అంత అగ్రెసివ్నెస్, అంత హుషారు లేకపోయినప్పటికీ బ్యాలెన్స్ చేసుకొని మెచ్యూర్డ్ గా అసలు ఎలా ఆడాలి అనేది బ్యాలెన్స్ చేసుకుంటూ ఆడి పాకిస్తాన్ ఆట అంటే కోహ్లీ తగ్గేదేలే అన్నట్టు నిరూపించాడు. చూడండి, సూపర్. పాకిస్తాన్ ఆట అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ రోజు ఆట వన్ సైడ్ అయిపోయినప్పటికీ కూడా పాకిస్తాన్ ఆట అంటే లాస్ట్ ఓవర్ లో ఏదో ఒక ట్విస్ట్ ఉంటదండి. ఖచ్చితంగా ఏదో ఒక ట్విస్ట్ ఉంటది. ఈ రోజు ఏంటంటారా, లాస్ట్ ఓవర్కి వచ్చేసరికి కోహ్లీ సెంచరీ చేస్తే బాగుండు, కోహ్లీ ఎంత వరకు వచ్చాడు కదా, కోహ్లీ సెంచరీ చేస్తే బాగుండు. అబ్బా మూడు బాల్స్ ఉన్నాయి, ఇంకా 2 బాల్స్ ఉన్నాయి, ఇంకా 2 బాల్స్ ఇంకొక 1 బాల్ ఏముంది అనగా లాస్ట్ బాల్లో అక్కడ 240 రన్స్ అయ్యాయి. ఇంకొక 1 రన్ కావాలి. బాల్స్ చాలా ఉన్నాయి, బట్ ఆట అయిపోతుంది కదా. సో అప్పుడు 4 కొట్టాడు. అప్పుడు కోహ్లీ 96 ఉంది కదా, 100 అయిపోయింది. ఆట అయిపోయింది, 244 క్లోజ్ అయిపోయింది. 6 వికెట్స్ తేడాతో ఇండియా భారీ విజయం సాధించింది. పాకిస్తాన్ చిత్తు అయిపోయింది. ఈ సెంచరీతో నిజంగా కోహ్లీ 28th సెంచరీ. ఎందులో అనుకుంటున్నారు, చేజింగ్ లో 28th సెంచరీ. ఇంటర్నేషనల్ గా చూస్తే 82 సెంచరీ. ఓన్లీ ఓడిఎస్ లో చూస్తే 51 సెంచరీ. సో ఇన్ని సెంచరీలు చేసి రికార్డ్స్ మాత్రం బదలుకొట్టాడు. తను ఫామ్ లో లేడు అన్నదానికి గానీ, పాకిస్తాన్ ఆట అంటే కోహ్లీ ఇలాగే ఆడతాడు, కోహ్లీ మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడ తగ్గకూడదు అన్న విషయంలో ఖచ్చితంగా కోహ్లీ అలాగే ఆడాడు అనిపించింది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి అంటే పాకిస్తాన్ బౌలింగ్ కూడా వీక్ గా ఉందండి. వాళ్ళ ఫీల్డర్స్ అయితే ఎన్నిసార్లు క్యాచ్ మిస్ అయిపోయారు చూడండి. ఎన్నిసార్లు, ఒకసారి 2 సార్లు. సో మనకి మ్యాచ్ అయిపోయిన తర్వాత కెప్టెన్ కూడా అదే చెప్తున్నారు. సో మా ఫీల్డింగ్ అయితే చాలా వీక్ గా ఉంది. బంగ్లాదేశ్ తో ఆడినప్పుడు కూడా అదే మిస్టేక్స్ చేసాం, ఇప్పుడు ఇండియాతో కూడా ఆడినప్పుడు కూడా అవే మిస్టేక్స్ చేసాం. సో మేము అవి ఇంప్రూవ్ చేసుకుని నెక్స్ట్ మ్యాచ్ కి బాగా ఆడాలనుకుంటున్నాము అని ఏదో చెప్పారు. సో వాళ్ళ ఫీల్డింగ్ కూడా మనకు ఒకటి అడ్వాంటేజ్ అయింది. మన బౌలర్స్ కూడా వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్న మన బౌలర్స్ ఆడిన అక్షర్ పటేల్ గాని, జడేజా గాని, వాండియా గాని, వీళ్ళందరూ కూడా, షమి గాని, వీళ్ళందరూ, హర్షిత్ రాణా గాని, వీళ్ళందరూ బౌలర్స్ వాళ్ళని కంట్రోల్ చేసే విధంలో కూడా చాలా సక్సెస్ అయ్యారు. సో అదే రోహిత్ శర్మ చెప్తున్నాడు ఆట అయిపోయిన తర్వాత. అక్కడ ఇప్పుడున్న టీము చాలా గేమ్లు మేమందరం ఒక టీం కింద ఆడడం వల్ల ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. వాళ్ళు కూడా ఎలా ఆడాలి, ఏం చేయాలి, సిచ్యువేషన్ బట్టి
పిచ్ని బట్టి కూడా వాళ్ళు మౌల్డ్ అయ్యే విధానం కూడా చాలా బాగుంది. సో దానివల్ల సక్సెస్ రేట్ కూడా మాకు పెరిగిందని చెప్తున్నారు. వరుసగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు చూసుకుంటే ఇది 5th టైం కంటిన్యూస్ గా పాకిస్తాన్ ని ఇండియా ఓడించడం అనేది. సో సక్సెస్ ఫస్ట్ నుంచి ప్రెడిక్ట్ చేసింది ఇండియా ఖచ్చితంగా గెలుస్తుందని. సో ఆ విధంగానే గెలిచింది. అంత ఉత్కంఠత లేకపోయినా లాస్ట్ లో కోహ్లీ సెంచరీతో అందరికి హ్యాపీ అనిపించింది అనమాట. సో ఇదండి ఈరోజు ఓవరాల్ గా. టేక్ కేర్, బై బై, గుడ్ నైట్.